అన్ని రోజు భారత్ పెట్రోల్ నుంచి పెట్రోల్ అయితే కొట్టించుకోకండి. పెట్రోల్ బంక్ నుంచి ఎక్కువ మైలేజ్ వచ్చిందంటే భారత్ పెట్రోల్. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఫైనల్ రిజల్ట్ ఏదో చూద్దాం. ఏ బంక్ బ్రో చూడండి ఒకసారి పెట్రోల్ అయితే అయిపోయింది, క్లీన్గా అయితే ఉంది. ఈ బాటిల్లో ఒక్కొక్క బాటిల్ నుంచి 180. హలో బ్రో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైడ్ ఫార్మసీ. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఫ్యూయల్ టెస్ట్ అయితే చేద్దాం. ఫ్యూయల్ టెస్ట్ అంటే ఒకే పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ టెస్ట్ చేయడం కాదు. అంటే ఈరోజు మనం వచ్చేసి 3 పెట్రోల్ బంక్స్ నుంచి ఏ పెట్రోల్ బంక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో చూద్దాం. బ్రో ఫస్ట్ వచ్చేసి అన్ని పెట్రోల్ బంక్స్కి వెళ్ళి 180 ml పెట్రోల్ అయితే తీసుకున్నా. మనం టెస్ట్ ఏదో వచ్చేసి 100 mlతో మటుకునే. మన దగ్గర వచ్చేసి 3 పెట్రోల్ బంక్స్ నుంచి పెట్రోల్ అయితే ఉంది. ఈ బాటిల్లో ఒక్కొక్క బాటిల్ నుంచి 180 ml పెట్రోల్ అయితే ఉంది. మనం వచ్చేసి 100 ml పెట్రోల్ మొత్తం తీసుకొని టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ పెట్రోల్ బంక్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ అయితే ఉంది. ఈ పెట్రోల్ బంక్ నుంచే రోజు పెట్రోల్ అయితే కొట్టించుకుంటా. నెక్స్ట్ వచ్చేసి భారత్ పెట్రోల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్పి నుంచి తీసుకున్నాం పెట్రోల్ వచ్చేసి. ఇప్పుడు ఈ 3 బంక్స్ నుంచి మైలేజ్ టెస్ట్ చేద్దాం. మన దగ్గర టెస్ట్ చేయడానికి దీని పేరు వచ్చేసి టెస్టింగ్ ట్యూబ్ అంటారు. అంటే పెట్రోల్ అయితే టెస్ట్ చేయడము. దీనిలో వచ్చేసి 300 ml అయితే పడుతుంది. దీని ద్వారా అయితే మనం టెస్ట్ చేద్దాం ఈరోజు పెట్రోల్ వచ్చేసి. మనం వచ్చేసి ఈరోజు స్పెండర్ ప్లస్ అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం బైక్లో ఉండే పెట్రోల్ అయితే ఎంటీ చేద్దాం. దాని తర్వాత అయితే ఇప్పుడు ఉండే మన దగ్గర 3 పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ అయితే తీసుకున్నాం కదండి. ఈ పెట్రోల్ బంక్ నుంచి ఫస్ట్ మైలేజ్ టెస్ట్ చేద్దాం. మైలేజ్ టెస్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మన బండిలో అయితే పెట్రోల్ అయితే అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అంటే బండి అయితే స్టార్ట్ కాదు. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అయితే చేసి చూపిస్తా చూడండి. చూసారు కదండి, బండి అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న పెట్రోల్ అయితే ఫస్ట్ ఇండియన్ ఆయిల్ అయితే టెస్ట్ చేద్దాము. బ్రో చూసారు కదండి బ్రో, కరెక్ట్గా 100 ml అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో ఉండే వచ్చేసి ఇండియన్ ఆయిల్. ఇంకా టెస్టింగ్ అయితే మొదలు పెడదాం. నేనైతే ఇలాగైతే కనెక్ట్ చేశాను, ఫ్యూయల్ కరెక్ట్గా ఇంజిన్ లోపలికి వెళ్ళినట్లుగా. బ్రో పెట్రోల్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేదానికి ట్రై చేస్తాం. బ్రో చూడండి ఒకసారి పెట్రోల్ అయితే అయిపోయింది, క్లీన్గా ఏం లేదు. ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాం. స్టార్ట్ అయితే కాలేదు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో చూద్దాము. తీసుకున్నా ఎంతవరకు వచ్చిందో. అంటే ఇంకొక పెట్రోల్స్ అయితే ఉన్నాయి కదండి, ఇవి టెస్ట్ చేసి లాస్ట్ అయితే చెప్తా ఎంత మైలేజ్ వస్తుంది ఏ పెట్రోల్ బంక్ అనేసి. బ్రో ఇక్కడ చూడండి, పెట్రోల్ అయితే ఏం లేదు ఇందులో వచ్చేసి. ఏదో కొంచెం ఒక డ్రాప్ అయితే ఉంది, అదైతే మనం తీసుకోవడానికి కాదు. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉండేది భారత్ పెట్రోల్ అయితే ఉంది. ఒకసారి తినేసి ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాము. అన్నీ ఒకేసారి లాస్ట్లో అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్తా. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఆఫ్ చేసుకుందా పెట్రోల్ పోయాలి, లేదంటే కింద వెళ్ళిపోతుంది. బ్రో చూడండి, కరెక్ట్గా భారత్ పెట్రోల్ వచ్చేసి 100 ml అయితే తీసుకున్నా. ఇంతకుముందు ఎంత తీసుకున్నాను అంతే తీసుకున్నా ఈ పెట్రోల్ బంక్ నుంచి కూడా, ఈ పెట్రోల్ కూడా. ఇప్పుడు టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. బ్రో భారత్ పెట్రోల్ అయితే వేసా. ఇప్పుడు వచ్చేసి బండి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే వెళ్దాం వచ్చేసి ఎంత ఈ బంక్ వచ్చేసి ఎంత పెట్రోల్ అయితే ఇస్తుందో చూద్దాము. ఈ పెట్రోల్ బంక్ ఎంత ఇస్తుందో చూద్దాము. మైలేజ్ వచ్చేసి చూడండి, ఫుల్గా అయితే వేసుకుంటున్నాం. బ్రో పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. బ్రో ఇంత అయితే వచ్చింది మైలేజ్. లాస్ట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాం ఎంత వచ్చిందో. ఇప్పుడు చూడండి, ఫ్యూయల్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్, ఏం లేదు ఖాళీ.
ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూయల్ అయితే వేసి చూద్దాము. బ్రో చూడండి బ్రో, ఒకసారి పెట్రోల్ అయితే అయిపోయింది క్లీన్గా. మనం 100 ml వచ్చేసి భారత్ పెట్రోల్ అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం హెచ్పి పెట్రోల్ అయితే వేసి చూద్దాం, ఇందులో ఎంత వస్తుందో మైలేజ్ చూద్దాము. ఇక్కడ ఇప్పుడైతే హెచ్పి పెట్రోల్ అయితే వేసి చూద్దాము. బ్రో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది బ్రో. చూడండి కరెక్ట్గా 100 ml అయితే తీసుకున్నా. హెచ్పి పెట్రోల్ వచ్చేసి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది ఈ భారత్ పెట్రోల్ ఇండియన్ ఆయిల్తో పోల్చుకుంటే. ఇప్పుడు దీని అయితే కనెక్ట్ చేసి ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాము. నాకు ఈ పెట్రోల్ బంకే ఏమో తక్కువ ఇవ్వచ్చు అనిపిస్తూ ఉంది. బ్రో సార్ చూడండి, పెట్రోల్ అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మన ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అయితే వేస్ట్ చూద్దాము. ఇది ఎంత వచ్చిందో తెలియదు, ఒకసారి అన్ని 3 క్యాలిక్యులేట్ చేసి చెప్తా. బ్రో టెస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఫైనల్ రిజల్ట్ ఏదో చూద్దాం, ఏ బంక్ పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇచ్చిందో. బ్రో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఆయిల్ వచ్చేసి ఎంత మైలేజ్ ఇచ్చిందంటే, ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తా. ఇండియన్ ఆయిల్ వచ్చేసి 33.8 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది మైలేజ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం భారత్ పెట్రోల్ అయితే ఎంత ఇచ్చిందో చూద్దాము. భారత్ పెట్రోల్ చూసుకుంటే 36 కిలోమీటర్స్ అయితే వచ్చింది మైలేజ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఎంత ఇచ్చిందో చూస్తాము. హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చేసి 34.9 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. ఇప్పుడు 3 పెట్రోల్ బంక్ నుంచి చూసుకుంటే ఎంత మైలేజ్ ఎక్కువ వచ్చిందంటే, ఏ పెట్రోల్ బంక్ నుంచి ఎక్కువ మైలేజ్ వచ్చిందంటే భారత్ పెట్రోల్ చూసుకుంటే 36.6 అయితే వచ్చింది. భారత్ పెట్రోల్ ఎక్కువ వచ్చింది అని చెప్పుకోవచ్చు మైలేజ్ వచ్చేసి. బ్రో ఎందుకు ఇండియన్ ఆయిల్ 2 పెట్రోల్ బంక్స్ కన్నా చాలా తక్కువ వచ్చిందంటే, ఇండియన్ పెట్రోల్ వేసి రైడ్ చేసేటప్పుడు వచ్చేసి చాలా అప్స్ అయితే ఎక్కువ ఉండింది. దానివల్ల వచ్చేసి పవర్ చాలా ఎక్కువ కావాలి కాబట్టి 3 కిలోమీటర్స్ తక్కువ అయితే వచ్చింది. బట్ 3 పెట్రోల్ బంక్స్ వచ్చేసి సిమిలర్గానే వచ్చింది మైలేజ్ వచ్చేసి. నేను టెస్ట్ చేశానని రోజు భారత్ పెట్రోల్ నుంచి పెట్రోల్ అయితే కొట్టించుకోకండి. నాకైతే భారత్ పెట్రోల్ అయితే ఎక్కువ మైలేజ్ ఇచ్చింది. మీ బైక్ ఏ పెట్రోల్ బంక్ నుంచి ఎక్కువ మైలేజ్ ఇస్తుందో ఆ పెట్రోల్ బంక్ నుంచే కొట్టించుకోండి పెట్రోల్ వచ్చేసి. అలాగే మీరు రోజు ఏ పెట్రోల్ బంక్స్ నుంచి పెట్రోల్ పోయించుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మైలేజ్ ఎందుకు ఇంత తక్కువ వచ్చిందంటే, నా బండి వచ్చేసి ఇక్కడ వచ్చేసి అప్స్ అంతా చాలా ఎక్కువ ఉంది. అప్స్ మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ డౌన్స్ అంతా చాలా ఎక్కువ ఉంది. క్లచ్ మౌంట్ వచ్చేసి ఎక్కువగా ఉంది. దానివల్ల వచ్చేసి మైలేజ్ అయితే చాలా తక్కువ అయితే వచ్చింది. నేను మెయింటైన్ చేసిన స్పీడ్ వచ్చేసి 50 to 60 అయితే మెయింటైన్ చేసిన స్పీడ్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 500 లైక్స్ అయితే కంప్లీట్ చేసి ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాము.